ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే అమెరికాలో సిలికాన్ వ్యాలీ కోసం విన్నాము, అలానే హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీ కోసం కూడా విన్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు కలలుగొన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఈ నెల 7వ తారీఖునైతే కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే భూమి పూజ జరగబోతుంది. ఇది దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ. ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాల భూమిని అయితే కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రెజెంట్ వచ్చేసరికి 2 ఎకరాల విస్తీర్ణంలో ఏక్యూసీసీ బిల్డింగ్ అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బిల్డింగ్ అయితే మెయిన్ బిల్డింగ్ అయితే నిర్మించనున్నారు. ఇది వచ్చేసరికి G+1 బిల్డింగ్ అన్నమాట. దీనికి సంబంధించి నిర్మాణ పనులను అయితే L&T అనే సంస్థ అయితే నిర్మాణ పనులు చేపట్టింది. దీనికోసం వ్యయం వచ్చేసరికి 104 కోట్లు. మొత్తం బిల్డప్ వచ్చేసరికి 43,000 అయితే స్క్వేర్ ఫీట్ అయితే ఉండబోతుంది. అలానే రిమైనింగ్ 8 టవర్స్ ఏదైతే ఉంటుందో ఈ సైడ్ 4 టవర్స్ వస్తాయి, ఇంకో సైడ్ 4 టవర్స్ వస్తాయి అనమాట. ఇవి కూడా అసెండింగ్ ఆర్డర్స్ లో ఉంటాయి. టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసరికి 48 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. లోయెస్ట్ బిల్డింగ్ వచ్చేసరికి 29 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 8 టవర్లు బిల్డప్ ఏరియా వచ్చేసరికి 8.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ అయితే ఉండబోతుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ లో IBM, TCS వంటి దిగ్గజ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. నార్మల్ కంప్యూటర్స్ కంటే అడ్వాన్స్డ్ గా పనిచేసే కంప్యూటర్స్ ను సూపర్ కంప్యూటర్స్ అంటారు. సూపర్ కంప్యూటర్స్ కన్నా 1,00,000 రెట్లు వేగంతో పనిచేసే కంప్యూటర్స్ ను క్వాంటమ్ కంప్యూటర్స్ అంటారు. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతి గేమ్ చేంజర్ అవబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆన్లైన్ లో అందిస్తున్న క్వాంటమ్ క్లాసెస్ కోసం లక్షలాది మంది విద్యార్థులు రిజిస్టర్ కూడా చేసుకున్నారు. లొకేషన్ వచ్చేసరికి E3 N10 జంక్షన్ ఉద్దండరాయనపాలెం విలేజ్ దగ్గర అయితే ఉంటుంది. సీడాక్సిస్ రోడ్డు పక్కనే అయితే ఈ లొకేషన్ ఉంటుంది.